చిక్ 35 రూపీస్ అలా ఉంటుంది అన్నారు కదా సార్, అన్నీ అదే కాస్ట్ ఉంటాయా, డిఫరెంట్ కాస్ట్ ఉంటుంది? అంటే కంప్లీట్ మేల్స్ పెంచుకోవాలనుకోండి మేడం, ఓన్లీ పుంజులే కావాలంటే ఒక 5 రూపీస్ ఎక్కువ ఉంటాయి. ఇవి మిక్స్డ్ కావాలంటేనేమో 35 రూపీస్ ఉంటాయి. నేను చెప్పేది కస్టమర్స్కి ప్లస్ అంటే రైతులకు చెప్పేది ఏంటంటే ఎప్పుడు వన్ డే చిక్కుకోకుండా, వన్ డే చిక్కు అనేది రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంటాయి. మోర్టాలిటీ అనేది కానీ దాన్ని బ్రూడింగ్ చేసుకునే సిస్టమ్ కానీ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే బ్రూడింగ్ సైడ్ వెళ్ళండి, లేదంటే డైరెక్ట్ 1 మంత్ చిక్కుకి వెళ్ళండి. 1 మంత్ చిక్కు అంటే ఏమవుతుంది, అప్పటికి దానికి వేసే వ్యాక్సినేషన్లు అయిపోతాయి, వ్యాక్సినేషన్ అయిపోతుంది. రెండోది ఏంది, మోర్టాలిటీ రేషియో తక్కువ ఉంటాయి, చనిపోవడం అనేది తక్కువ ఉంటాయి. ఇవన్నీ తక్కువ ఉంటాయి కాబట్టి 1 మంత్ బయటికి వెళ్ళిపోవడం మనకు రిస్క్ ఫ్యాక్టర్ చాలా తక్కువ ఉంటుంది అన్నమాట. అప్పుడు ఏమవుతుంది, దాన్ని ఇమ్మీడియట్గా మనం వితిన్ 3 మంత్స్లో మనం ఫీడ్ ఇచ్చి పెంచుకోవడం. దానికి వ్యాక్సినేషన్లు ఇచ్చేది ఏముండదు, అంటే మోర్టాలిటీ రేషియో తక్కువ ఉంటాయి, చనిపోవడం అనేది తక్కువ ఉంటాయి అనమాట. కాబట్టి మనకు కొంచెం సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి మేడం. అండ్ అంటే ఇప్పుడు ఒక్కసారికి ఎన్ని చిక్స్ తీసుకొస్తారండి? ఇప్పుడు నేను చేసే మెథడ్ ఏంటంటే నాకు మార్కెట్ ఉంది మేడం, నా దగ్గర ఎవ్రీ సండే ఈజీగా ఎంత కదా ఒక 20, 30, 50 వరకు గిట పోతాయి. ఏదైనా పండుగలు వచ్చినాయంటే మినిమం 100 వెళ్ళిపోతాయి. మనకు ఈ బోనాల సీజన్ అట్లా వచ్చింది అనుకోండి, మినిమం నేను 1000 సేల్ చేస్తాను వితిన్ 1 మంత్లో. కాబట్టి నా దగ్గర ఏంటంటే నేను ఎవ్రీ 2 మంత్స్కి ఒకసారి 500 బ్యాచ్ వేసుకుంటా. నేను అదే రైతులకు చెప్పేది ఏంటంటే మీకు అమ్మే ఎంత శక్తి ఉందో 100 అమ్ముతారా, 200 బ్యాచ్ వేసుకోండి. అదే మిక్స్డే వేసుకోండి, ఓన్లీ మేల్స్ వేసుకోకండి. మేల్స్ అనేది ఏంటంటే ఖాళీ మీట్ పర్పస్. మామూలుగా ఒక కోడిని మనం పెంచడానికే మనకు 250 నుంచి 300 రూపాయలు ఖర్చు వస్తుంది, మనకు వచ్చేది 350 రూపాయలు అవుట్ వస్తుంది. ఏది ట్రేడర్కి అమ్ముకుంటే. మనం ఓన్గా అమ్ముకున్నాం అనుకోండి 700 రూపాయలు వస్తాయి, 650, 700, 750 వరకు వస్తుంది మనం సేల్ చేసుకునే బట్టి. కాబట్టి దాంట్లో ప్రాఫిట్ ఎక్కువ ఉంటుంది. ఓకే, అది గిట్ట ఓకే. కానీ ఎగ్ పర్పస్ అనేది ఇంకా ది బెస్ట్. ఏదంటే లిటరల్ చెప్పాలంటే బంగారు బాతు లెక్కనే ఎగ్ అనేది. ఎందుకంటే యావరేజ్గా 150 గుడ్లు అనేది పక్కా ఇస్తుంది 1 ఇయర్లో. అంటే 10 రూపాయల లెక్క మనం సేల్ చేసుకున్నా గిట ఒక గుడ్డుని 1500 రూపాయలు ఒక కోడికి మనకు అవుట్పుట్ వెళ్తుంది. దాంట్లో మనం 50% దాని ఫీడ్ ఖర్చు అయినా లేబర్ ఖర్చు అయినా అంటే 1 ఇయర్లో మనకు 750 రూపీస్ ఖాళీ ఉట్టిగా మనకు అన్ని మెయింటెనెన్స్ పోంగా మిలుగుతాయి. మనకు 2 ఇయర్స్ వరకు గుడ్డు పెడుతుంది కోడి. అంటే మనకు యావరేజ్గా 1500 రూపీస్ బర్డ్ మీద వస్తాయి. నా వర్షన్లో పెట్టనే ఇంపార్టెన్స్ నేను ఇచ్చేది అయితే. కానీ అందరు ఏం చేస్తారంటే మీట్ పర్పస్ సేల్ చేసుకుంటారు, కానీ అది లెస్ టైంలో వచ్చేస్తుంది ఇన్పుట్, కానీ ప్రాఫిటబుల్ కాదు. సో అండ్ సో కానీ పెట్ట నుంచి గుడ్డు తీసుకొని సేల్ చేసుకోవడమే ఇది బెస్ట్ ఆప్షన్. నేను మెయిన్ గుడ్లే మేడం, నా దగ్గర స్టార్ట్ అయింది గుడ్లే, మెయిన్ ఫస్ట్ స్టార్ట్ అయింది గుడ్లదే.